ఎలా సార్ అంటే బీటెక్ చేసేటువంటి స్టూడెంట్స్‌కి మార్వాడి యూనివర్సిటీలో ఇంజినీరింగ్ జాయిన్ అయితే ఎటువంటి కోర్సెస్ అందిస్తుంది అసలు? సో ఇంజినీరింగ్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఒకటి కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్, 2 ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్, రైట్, మళ్ళీ అదేవిధంగా సివిల్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది, కెమికల్ ఉంటుంది, బయోఇన్ఫర్మాటిక్స్ ఉంది. సో మనం కంప్యూటర్ సైన్స్ గురించి మనం మాట్లాడుకుంటే కంప్యూటర్ సైన్స్‌లో రెగ్యులర్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది కోర్. అది కాకుండా కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ అన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కాంబినేషన్ ఉంటుంది. అదేవిధంగా మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ కాంబినేషన్ ఉంటుంది. అట్లనే సైబర్ సెక్యూరిటీ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీ ఉంటుంది. ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్‌గా వస్తాయన్నమాట. అంటే ఎలక్ట్రానిక్స్‌తో పాటు ఐసీటీ, దాంట్లో విత్ కమ్యూనికేషన్ విత్ ఐటీ అని చెప్పొచ్చన్నమాట. సో, ఆ రకంగా కంప్యూటర్ సైన్స్ సంబంధించింది ఉంటుంది. అదేవిధంగా మన దగ్గర చూస్తే ఈసీలో అంటే కంప్యూటర్ సైన్స్ ఒక 10, 12 ఏళ్ళు వెనక్కెళ్తే అంతకుముందు రారాజు ఎవరు అని చెప్తే ఇంజినీరింగ్ బ్రాంచెస్‌లో ఈసీ అని చెప్పేవాళ్ళు. హైయెస్ట్ జాబ్స్, హైయెస్ట్ ప్యాకేజెస్ అంతా దాంట్లో ఉండేవి. కంప్యూటర్ సైన్స్ మధ్యలో ఇప్పుడు డామినేట్ చేసింది. మళ్ళీ వన్స్ అగైన్ ఎలక్ట్రానిక్స్ ఈస్ గోయింగ్ టు టేక్ లీడ్ అన్నమాట. సో ఈ 10, 12 ఏళ్ల నుంచి దాన్ని స్లో అవటం వల్ల ఇండస్ట్రీలో బోల్డంత డిమాండ్ డెవలప్ అవుతుంది. అంతేకాకుండా వరల్డ్‌లో ఉన్న చిప్ కంపెనీస్ అంతా ఇండియాకి షిఫ్ట్ అవుతున్నాయి. దిస్ ఈజ్ వన్ రీజన్. ఇండియాలో ప్రస్తుతం అంటే ఇక్కడ నుంచి పిల్లవాడు ఎప్పుడు కూడా ఈ రోజు పరిస్థితి కాదు. డౌన్ ద లైన్ ఒక 4 ఏళ్లకో, 5 ఏళ్లకో, 10 ఏళ్లకో ఏం జరగబోతుందో ఎస్టిమేషన్ చేసుకొని బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ రకంగా చూసుకున్నప్పుడు ఎలక్ట్రానిక్స్ విల్ గివ్ దెమ్ బెస్ట్ ఆప్షన్ అని ఫ్యూచర్‌లో.